మీరును కలిగి ఉండుడి. చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏ మనసమ్మా? క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు. ఆ మనస్సు మనము కలిగి నడవాలంట. మరి ఆయన ఏ మనస్సు కలిగి నడిచాడు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ధరించిన దేహాన్ని ధరించి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. వచ్చి చూడండి, ఆకలి ఈ శరీరాన్ని ధరించిన మనందరికి తెలుసు. ఆకలి వేస్తే ఈ శరీరము ఎంతగా నీరసమైపోయిందో, దాహం వేస్తే ఈ శరీరము ఎంతగా అల్లాడిపోయిందో, అలాగున ఒక నింద, ఒక అవమానము, ఒక మాట మరి వస్తే ఎంతగా ఈ దేహము రియాక్ట్ అయ్యిందో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక దెబ్బ తగిలితే, ఒక గాయమైతే ఎంతగా ఈ దేహము నొచ్చుకుని అల్లాడిపోయిందో. ఇదంతా ఈ దేహాన్ని ధరించిన మనందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ దేహాన్ని మనం అందరము ధరించాం. మరి ఇదే దేహాన్ని ఎవరు ధరించారు? యేసయ్య ధరించారు. దేవునికి స్తోత్రం. ఇదే దేహాన్ని యేసయ్య ధరించి, నా ప్రియమైన దేవుని బిడ్డల, నీవు నేను ధరించిన ఈ దేహాన్ని యేసయ్య ధరించి ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి దిగి వచ్చి, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన మనస్సు వేరు, మన మనస్సు వేరు అన్నట్లుగా ఆయన జీవించాడు, బ్రతికాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన మనస్సు, ఆ మనస్సు చూడండి ఎంతగా గొప్పగా ఉన్నదో. మన మనస్సు వేరుగా ఉండిద్ది, ఆయన మనస్సు వేరుగా ఉండిద్ది. చూడండి, ఆయన మనస్సులోకి మన మనస్సును వెళ్ళనీయాలి. ఆ మనస్సును మనం పాటించాలి, ఆ మనస్సును మనం అనుసరించాలి. క్రీస్తు యేసు మనస్సు మీరును కలిగి ఉండడని వాక్యం చెబుతుంది. అయితే ఆయన నీవు నేను ధరించిన దేహాన్ని ధరించి ఆయన ఏ మనస్సుతో నడిచాడో చూడండి, వాక్యములో రాయబడి ఉన్న మాట. ఆయన ఏ మనస్సుతో నడిచాడు అని అంటే, ఆ మాట ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో ఆయన ఏ మనసు కలిగి నడిచాడంటే, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూడండి, ఆయన మనస్సు ఎలాంటిదో చూడండి. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు. చూడండి, పవిత్రుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరేవాడు కాదు, ప్రత్యేకముగా ఉన్నవాడు. అది ఆయన మనసు. దేవునికి స్తోత్రం. ఆయన మనసు ఏంటమ్మా? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. అది ఆయన మనసు.
కానీ మన మనసు చూడండి, మన మనసు అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలు ఎలా ఉండేదంటే అందరితో మనము ఏకీభవిస్తాం. దొంగ కనపడినప్పుడు దొంగతో ఏకీభవిస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంకా మోసం చేసేవాడు కనపడితే మోసం చేసేవాడితో ఏకీభవిస్తాం. అన్యాయం చేసేవాడు కనపడితే అన్యాయం చేసేవాడితో ఏకీభవిస్తాం. అంటే మన మనసు స్థిరంగా ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన మనసు స్థిరంగా ఉండదు. కానీ ప్రభు మనసు చూడండి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడంట. ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. దొంగ కనిపించినప్పుడు ఆ దొంగతో ఆయన ఏకీభవించలా, విషయాన్ని కనిపించినప్పుడు విషయాలతో ఏకీభవించలా, నరహంతకుడు కనిపిస్తే నరహంతకుడితో ఏకీభవించలా. నా ప్రియమైన దేవుని బిడ్డల పాపులలో చేరక ప్రత్యేకముగా ఆయన ఉన్నవాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడనైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇది ఆయన మనసు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇటువంటి గొప్ప దేవుడు ఆయన. ఒక ప్రత్యేకముగా ఆయన జీవించాడు. ఎలా జీవించాడమ్మా? ప్రత్యేకముగా జీవించాడు. అంటే వాళ్ళలో కలిసాడా? కలవల. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అలా ప్రత్యేకముగా బ్రతికాడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి భూమి మీద. నీవు నేను ఎవరి కొరకు? ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అందరూ సినిమాకి వెళ్తున్నారు, నేనేమో ఎట్లా ఉన్నాను అని బాధపడాలా? బాధపడకూడదు. నా ప్రభు కొరకు నేను ప్రత్యేకంగా జీవిస్తున్నా. అందరూ మోసం చేస్తున్నారు, నేను ఇక్కడ మోసం చేయొచ్చుగా అని ఎంతో మంది, నువ్వు ఇక్కడ చేయొచ్చుగా అని ఎంతో మంది చూడండి సలహాలిస్తూ ఉంటారు. లేదు లేదు, నేను చేయకూడదు. ఎందుకంటే నా ప్రభు కొరకు నేను ఈ భూమి మీద ప్రత్యేకంగా బ్రతకాలి. అందరూ అబద్ధమాడుతున్నారు, వారితో పాటు నేను, అందరితో పాటు నేను అన్నట్లుగా అందరితో పాటు మనము కలవకూడదు. ఎందుకంటే నా ప్రభు కొరకు నేను ప్రత్యేకంగా జీవించాలి. అలా ప్రభు కొరకు నా ప్రియమైన దేవుని బిడ్డల ఈ భూమి మీద ఒక ప్రత్యేకంగా మనము జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే అది ఎవరి మనసు? దేవుని మనసు. ప్రభు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైనా ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మధ్యాహ్న సమయమందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు మనం ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా అంటే ఏంటి? మనసు మార్చుకోవటమే ప్రత్యేకత. ప్రత్యేకత అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికంటే వెరైటీగా ఉండటమా? అనేక. ప్రత్యేకంగా అంటే ఏంటి? ఒకప్పుడు దొంగతనాలు చేసావు, ఒకప్పుడు అబద్ధాలు ఆడావు, ఒకప్పుడు మోసం చేసావు, ఒకప్పుడు పాపము ఏకీభవించావు, ఒకప్పుడు సినిమాలు, సీరియాలు, రకరకాల ముసలమ్మ ముచ్చట్లు, రకరకాల ఆశలలో పరుగులు తీసావు. ఇప్పుడు మనసు మార్చుకున్నావు. దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నావు. వాటి జోలికి వెళ్తలా. అదే ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు సినిమాలు చూసావు, ఇప్పుడు చూడట్లా. ఎందుకు అనంటే నా ప్రభు కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నా. ఒకప్పుడు సీరియల్ చూసావు, ఇప్పుడు చూడట్లా. ఎందుకనయ్యా? ఎందుకన్నామనంటే నా ప్రభు కొరకు నేను ప్రత్యేకంగా బ్రతుకుతున్నా. ఒకప్పుడు అబద్ధాలు ఆడావు, ఇప్పుడు నేను ఆడను. అబద్ధం అనేది నన్ను రాని. ఎందుకనంటే నా ప్రభు కొరకు నేను ప్రత్యేకంగా బ్రతుకుతున్నా. అలా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని భూమి మీద మనము జీవించే వారిగా మనం ఉండాలి. అది ఎవరి మనసు? దేవుని మనసు.
నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి దేవుని మనస్సు ఇంకా ఎలా ఉంది అని అంటే, చూడండి పాపులలో చేరక ప్రత్యేకంగా ఆయన జీవించడమే కాకుండా పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కల్మషముగా ఆయన జీవించడమే కాకుండా, పాపంలో చేరకుండా ప్రత్యేకంగా జీవించడమే కాకుండా, ఇకను ఆయన మనసు చూడండి ఎలా ఉన్నదో అదే మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో ఆయన మనసు ఎలాగో ఉందో చూడండి. క్రీస్తు తన్ను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. చూశారండి, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, చూడండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు ఆయన ఏం చేశాడమ్మా? మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. చూడండి, బలిగా అర్పణగా అప్పగించుకున్నాడట. తన్ను తాను బలిగా దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. ఇలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి, ఇలాగునే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. అంటే దేవుడు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు, ఏ వాసన? పరిమళ వాసన. పరిమళ వాసనగా మనం ఉండటానికి మన కొరకు తను తాను దేవునికి బలిగా అర్పణగా అప్పగించుకున్నాడంట. దీంట్లో ఏం కనబడుతుంది? ఏం కనబడుతుందమ్మా? ప్రేమ కనబడుతుంది. ప్రేమలో ఏముండిద్ది? త్యాగం ఉండిద్దా ఉండదా? ప్రేమలో ఏముండిద్దమ్మా? త్యాగం ఉండిద్ది. చూడండి, ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనము ప్రేమించి మన కొరకు తను తాను బలిగా అర్పణగా దేవునికి అప్పగించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా, ప్రభు ఏ రీతిగా తను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడో. ఎందుకు అప్పగించుకున్నాడు? బలిగా అర్పణగా దేనికి అప్పగించుకున్నాడమ్మా? పరిమళ వాసనగా మనం ఉండటానికి. బలిగా అర్పణగా తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. నా బిడ్డలు పరిమళ వాసనగా ఉండాలి అని తను తానే అప్పగించుకున్నాడు. చాలా మంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన రక్షించుకోలేకపోయాడు, మనల్ని రక్షిస్తాడు అని చూడండి, ప్రభు శిలువ మీద ఎలాడుతున్నప్పుడు రకరకాలుగా ఆనాడు మాట్లాడారు. ఆనాడేంటి, ఈనాడు కూడా చాలా మంది ఎగతాళిగా మాట్లాడేవారు ఎందరో లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన చూడండి మన కొరకు తను తాను అప్పగించుకోవటానికి వచ్చాడు. ఆయన మన కొరకు తను తాను త్యాగం అవటానికి వచ్చాడు. మనము పరిమళ వాసనగా ఉండటానికి, తను తాను బలిగా అర్పణగా అప్పగించుకోవటానికి వచ్చాడు. తను తాను అప్పగించుకున్నాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలు, తను తాను అప్పగించుకున్నాడు. చూడండి, అప్పగించుకోవటంలో ఏముంది? త్యాగం ఉంది, ప్రేమ ఉంది. తను తానే అప్పగించుకున్నాడు. మనం ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండటానికి తను తానే అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక రోజున పిలాతు ఎదుట యేసు ప్రభు వారు నిలిచినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, పిలాతు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో నీ మీద వీళ్ళందరూ అనేకమైన తప్పు మాటల్లో నేరాలు మోపుతున్నారు, అబద్ధాలు నేరాలు మోపుతున్నారు. మరి నువ్వేం మాట్లాడవా?
నువ్వు మాట్లాడితే నేను విడిపిస్తా, కాపాడుతా, నేను తప్పిస్తా అన్నట్లుగా పిల్లలతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాల, మౌనంగా నిలబడ్డాడు. ఎందుకని మౌనంగా నిలబడ్డాడు? వాళ్ళు ఎన్నో అబద్ధపు నేరాలు మోపుతున్నారు ప్రభు మీద, ఎన్నో మాటలు మరి ప్రభు మీద నేరాలు మోపుతున్నారు, అనేకపు నేరాలు, అబద్ధపు మాటలు పలుకుతున్నారు. అయినప్పటికీ ప్రభు మౌనంగా ఎందుకు ఉన్నాడు అనంటే తను తాను అప్పగించుకుంటున్నాడు. ఆయన పిలాతేమో, ఇదిగో నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను తప్పించడానికి నాకు అధికారం ఉంది, నువ్వు మాట్లాడితే నేను తప్పిస్తా, నువ్వు నోరు విప్పి మాట్లాడితే నేను విడిపిస్తా అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ఎందుకు వచ్చాడు? మన అందరి కొరకు తను తానే అప్పగించుకోవటానికి వచ్చాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. అనేకమైన అబద్ధపు నేరాలు, అబద్ధపు మాటలు ప్రభు మీదకి వచ్చినప్పటికీ నా ప్రియమైన దేవుని బిడ్డలు మౌనంగా సహించాడు. అదే అప్పగించుకోవటం అంటే. దేవుని నమ్ముకున్న తర్వాత నీ మీద అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు అనుకో, రుజువుపరుచుకోవాలా, తేల్చేసుకోవాలా, తేల్చాల్సింది మాట, తేల్చాల్సింది ఇదిగో ఇది విధానాన్ని నేనేంటో రుజువుపరుచుకోవాల్సిందేనని రుజువుపరుచుకోవాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది ఒకప్పుడు జీవితం. ఒకప్పుడు ప్రభువుని ఎరగక మునుపు, ప్రభువును నమ్ముకోక మునుపు అటువంటి మాటలు వచ్చినప్పుడు తాడో పేడ తేల్చేసుకునే అది జీవితం, ఒకప్పుడు జీవితం. ఇప్పుడు దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. దేవుని నమ్ముకున్న తర్వాత ఒక నిందే గాని, ఒక అవమానమే గాని, ఒక అబద్ధపు మాటే గాని నీ మీదకి వచ్చినప్పుడు నీవు రుజువుపరుచుకోవాల్సిన పని లేదు, నిరూపించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ మాటలలో, ఆ నిందలలో, అవమానాలలో, అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు మాదిరి మన ప్రభు ఆయన ఏ రీతిగా అప్పగించుకున్నాడో మారు మాట మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు. నువ్వేం మాట్లాడవా అని పిల్లలు అడిగితే ఏం మాట్లాడకుండా మౌనంగా నిల్చున్నాడు. కారణం ఏంటంటే తను తాను అప్పగించుకోవటానికి ఆయన వచ్చాడు. మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండటానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తను తానే ఆయన అప్పగించుకోవటానికి లోకానికి ఆయన వచ్చాడు. ఆయన పని ఆయన చేశాడు. మనందరి కొరకు త్యాగమయ్యాడు. తను తాను అప్పగించుకున్నాడు. అది దేవుని మనసు. మరి ఆ మనసు మనకుందా? దేవుని నమ్ముకున్నా, ప్రార్థనకి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, కానుకేస్తున్నా, మరి దేవుని మనసు నాకుందా అనేది మధ్యాహ్న సమయమందు మనము ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన మనసు కలిగి మనము ఈ లోకంలో బ్రతకాలి. ఆయన మనసు కాకుండా ఇంకా వేరే మనసులు మనకు వస్తున్నాయి అంటే దేవుని మనస్సును మనం ఫాలో అవ్వట్లా. ఆయన మనసు కలిగి మనం బ్రతకట్లా. ఆయన మనసు కలిగి మనం జీవించట్లేదని అర్థం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు యేసు మనసు మీరు కలిగి ఉండడని దేవుని వాక్యం చెబుతుంది. ఆ మనసు కలిగి మనం నడిస్తే అది మనకు ఎంతో దీవెన, అది మనకెంతో ఆశీర్వాదము, అది ఎంతో మనకు నెమ్మదినిచ్చింది, అది మనకెంతో క్షేమాన్నిచ్చింది, అది మనల్ని ఎంతో హెచ్చించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనస్సు మనకు ఉండాలి. చూడండి, అందరికీ ఒకే మనసు ఉండిద్దా? ఒకే మనసు ఉండదు. కుటుంబంలో 10 మంది ఉన్నారంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. 10 మంది 10 రకాలుగా యజమాతంగా ఒకరు కూర్చోమంటే ఒక్కొక్కరు కూర్చుంటారు, ఒక్కొక్కరు నేనెందుకు కూర్చోవాలి అని అంటారు. ఈ పని చేయొద్దు అని అంటే ఒక్కొక్కరు మాట వింటారు, అమ్మో
చేయొద్దన్నారు మా అమ్మ మా నాన్న అని చెప్పి చేయకుండా ఉంటారు. ఒక్కొక్కరేమో దిగ్మాతంగా ఏదైతే చేయొద్దని అన్నారో అదే చేస్తారు, వద్దన్న పనే చేస్తారు, వెళ్ళొద్దన్న చోటికి వెళ్తారు. నా ప్రియమైన దేవుని వింటారా అంటే 10 మంది ఒకే మాట మీద వండనే వండరు, ఒకే మనసు కలిగి నడవడన్నారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి, ఇక్కడ మనం ఏ మనసు కలిగి నడవాలంటే క్రీస్తు యేసు మనసు కలిగి నడవాలి. 10 మంది ఉన్నా కుటుంబంలో, 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా మనకి ఏ మనసు ఉండాలి? క్రీస్తు యేసు మనసు ఉండాలి. ఒక్కొక్కరు ఎదుటో నడుస్తున్న వారి మనసును ఫాలో అయి జీవించేవారు ఉంటారు. వాళ్ళు అట్లా జీవిస్తున్నారు, మేము కూడా అలాగలాగానే జీవించాలి. వాళ్ళు అలా ఉద్యోగం చేస్తున్నారు, అలాగలాగా మేము కూడా ఉద్యోగం చేయాలి. వాళ్ళు అలా పనికి వెళ్తున్నారు, అలాగలాగా మేము కూడా పనికి వెళ్ళాలి. అదిగో వాళ్ళు అలా డ్రెస్ చేసుకున్నారు, అలాగలాగా మేము డ్రెస్ చేసుకోవాలి. వాళ్ళు అలా మరి ముస్తాబయ్యేది, మేము కూడా అలాగలాగా ముస్తాబ్ అవ్వాలి. చూడండి, ఎవరిని ఫాలో అవుతున్నారు? ఇదిగో వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఈ రోజున ప్రతి మనిషి చూడండి ఎవరిని ఫాలో అవుతున్నారు అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలు ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు. అంత ఫ్యాషన్ మోడల్ వచ్చేసి నా ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి, అలా ట్రెండ్ అని, ఇది ట్రెండ్ అని, అది ట్రెండ్ అని. నా ప్రియమైన దేవుని బిడ్డారా అది ఇంకా బ్రాండ్ అని, ఇది బ్రాండ్ అని. నా ప్రియమైన దేవుని బిడ్డారా అలా వచ్చేసేసి చూడండి వాళ్ళని వీళ్ళని ఫాలో అవుతున్నవారు, రకరకాలుగా వ్యక్తులను ఫాలో అవుతున్నవారు ఎంతో మంది లేకపోలేదు. కానీ వాళ్ళని వీళ్ళని కాదు మనం ఫాలో అవ్వాల్సింది. వాళ్ళని వీళ్ళని మనం ఫాలో అయితే చేరాల్సిన గమ్యస్థానానికి మనం చేరుకోలేము, నెమ్మదికరంగా మనశ్శాంతికరంగా బ్రతకలేము, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం ఉండలేము. ఎవరిని మనం ఫాలో అవ్వాలి? ఏ మనసును ఫాలో అవ్వాలంటే క్రీస్తు యేసు మనసును మనం ఫాలో అవ్వాలి. అదే మనకు క్షేమం, అదే మనకు దీవెన, అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు నెమ్మది. ఏంటి ఆయన మనసు? క్రీస్తు యేసు మనసు అంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తను తాను బలిగా అర్పణగా దేవునికి అప్పగించుకున్నాడు. మరి ఆయన అప్పగించుకున్నాడు, మన కొరకు అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు అప్పగించుకున్నాడు. మరి నువ్వు ఎవరి కొరకు అప్పగించుకుంటున్నావు? ఏం అప్పగించుకుంటున్నావు? దేవుని కొరకు. నేను దేవుని నమ్ముకున్నా, నేను బాప్తిసం తీసుకున్నా, నేను మారుమనసు పొందా, నేను ప్రతి వారం క్రమంతో తప్పుకుండా దేవుని సన్నిధికి వెళ్తా అని చెప్పుకుంటున్నా మనమందరము. నా ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి, ఎంతగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటున్నామా? లేదంటే నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా మనసుకు వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువుని మనం ప్రేమించిన వారమైతే నా ప్రియమైన దేవుని బిడ్డారా నీ ముందు ఏ రంగులు ఉన్నా, ఏ ఆశలు ఉన్నా, ఎటువంటి లోక సంబంధమైన నడవడికలు నీ ముందు ఉన్నా, ఎటువంటి వ్యక్తులు నీ ముందున్నా, వాటిల్లో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావు. అంటే అట్లా నేను చేయకూడదు, అలా నేను మాట్లాడకూడదు, అలా నేను చూడకూడదు, అలా నేను తలంచకూడదు, అలా నేను బ్రతకూడదు, వాళ్ళ పరుగులు తీస్తున్నట్లుగా నేను పరుగులు తీయకూడదు. ఎందుకంటే నేను నా ప్రభువుకి అప్పగించుకున్నాను కాబట్టి. నా ప్రభు నా కొరకు అప్పగించుకున్నాడు, నన్ను ప్రేమించి నేను పరిమళ వాసనగా ఉండటానికి నా కొరకు తను తాను అప్పగించుకున్నవాడు నా ప్రభు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా బ్రతికిన వాడు నా ప్రభు. మరి నా కొరకు తను తాను ఆ రీతిగా అప్పగించుకున్నప్పుడు నా ప్రభు కొరకు నేను ఈ లోకంలో నేను ఏమి త్యాగం అవుతున్నా, ఏమి నేను అప్పగించుకుంటున్నా, వేటిని నేను మానుకుంటున్నా, వేటిని నేను వదులుకుంటున్నా అనేది ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మనము పరిమళ వాసనగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము పరిమళ వాసనగా ఉండాలని
ఆయన మనల్ని అంతగా ప్రేమించి ఆయన మన కొరకు అంతగా అప్పగించుకున్నాడు. మరి యేసయ్యను ప్రేమిస్తున్న వారమైతే, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పేవారమైతే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూడండి, లోకానుసారంగా నడవు, పాపుల్లోకి చేరం, అబద్ధాల్లోకి చేరం, లోకాశల్లోకి చేరం. ఎందుకంటే కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నిందైన, అవమానమైన, ఏ సమస్య అయినా, ఏ ప్రతికూలమైన సమస్య అయినా, ఆ సమస్యల్లో నేను నా దేవునికి అప్పగించుకొని ముందుకెళ్తమే నాకు ముఖ్యం. అదే త్యాగం. దేవునికి స్తోత్రం. ఏం త్యాగం చేసుకుంటున్నాం దేవుని కొరకు? ప్రభు మన కొరకు ఏం త్యాగం చేశాడమ్మా? ఏం త్యాగం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు. అది త్యాగం. మరి నీవు నేను ఏం త్యాగం చేస్తున్నాం? ఆలోచన చేయాలి. ప్రభు కొరకు ఏం త్యాగం చేసుకుంటున్నాం? బాప్తిసం తీసుకున్నా, ప్రార్థనకి వెళ్తున్నా, ఇదే నా త్యాగం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్తున్నాను కదయ్యా, బుధవారాలు వెళ్తున్నా కదయ్యా, శనివారాలు వెళ్తున్నా కదయ్యా, ఆదివారాలు వెళ్తున్నా కదయ్యా, పాటలు పాడుతున్నాను కదయ్యా, కానికేస్తున్నాను కదయ్యా, ఇదే నా త్యాగం. ఆమె అనగానే అయిపోయింది ప్రార్థన అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే సినిమా పెట్టుకుని, ఏం సినిమా, ఏం సీరియా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదా త్యాగం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రత్యేకంగా జీవించడమే త్యాగం. ప్రత్యేకంగా బ్రతకాలి ప్రభు కొరకు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రత్యేకంగా బ్రతికాడు. ఎలా జీవించాడు అని అంటే చూడండి, ప్రత్యేకంగా బ్రతకటం అది చాలా కష్టమయ్యా, అది చాలా ఇబ్బంది అయ్యా. మరి ప్రభు జీవించాడంటే ఆయన దేవుడు కాబట్టి జీవించాడు. మరి మానవులుగా మనం జీవించడం కష్టమయ్యా అని మీరు అనొచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువే. కానీ ఆయన ధరించిన దేహము ఏ దేహాన్ని ధరించాడు? మహిమ కలిగిన దేహాన్ని ధరించి రాలా ఈ భూమి మీదకి. ఏ దేహాన్ని ధరించాడమ్మా? నీవు నేను మనమందరము ధరించిన దేహాన్ని ధరించుకొని వచ్చాడు. ఆకలేస్తే ఎలా ఉండిద్దో, దాహం వేస్తే ఎలా ఉండిద్దో, తిడితే ఎలా ఉండిద్దో, పుడితే ఎలా ఉండిద్దో, ఉమ్మూస్తే ఎలా ఉండిద్దో, పిడుగుతో గుద్దితే ఎలా ఉండిద్దో, గేలి చేసి అపహాసం చేస్తే ఎలా ఉండిద్దో, ఆ బాధ ఎలా ఉండిద్దో, కొడితే ఎంత బాధ ఉండిద్దో, ఆ బాధ అంతా ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. అదంతా అనుభవించాడు ఆయన. నన్ను కొట్టారయ్యా, నన్ను తిట్టారయ్యా, నా మీద నిందిస్తున్నారయ్యా అని చెప్పి చూడండి, పక్కనలోకి చెప్పుకొని ఎక్కెక్కి మనం ఏడుస్తాం. నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా కొన్న బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. పలానోళ్ళు ఇది ఇట్లా అట్లా అని అన్నారని, ఇట్లా అన్నారని, అట్లా అన్నారని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరెందరికో చెప్పుకొని మనం ఏడుస్తూ ఉంటాం. చూడండి, ఎవరికి మన బాధ అర్థం కాకపోయినా ఆయన అనుభవించిన ఆయనకి తెలుసు నీ బాధ ఏంటో, ఆ బాధ ఎలా ఉండదు. ఎందుకంటే ఆ బాధను ఎవరు అనుభవించారమ్మా? ఆ నింద, అవమానము, ఆ పుట్టిన బాధ, ఉమ్మేసిన బాధ, ఆ దోషణ మాటలు, అవన్నీ ఎవరు అనుభవించారు? యేసయ్య అనుభవించాడు. దేవునికి స్తోత్రం. ఆకలిస్తున్న వాని బాధ, ఆకలితో ఉన్న వానికి చూడండి, ఆకలితో ఉన్న వాని బాధ ఆకలి వేస్తున్న వానికి తెలిసింది. కడుపు నిండిన వానికి తెలిసిందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన ఆకలి బాధ ఎవరికి తెలిసింది? ఆకలితో అందుకుంటూ అలమటించిన వానికే ఆకలితో ఉన్న వాని బాధ అర్థమైంది. కడుపు నిండిన వాడికి, మరి వస్తువులు లేకుండా బ్రతికిన వాడికి ఆకలి బాధ అర్థమైందా? అర్థం కాదు. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నవానికి, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నవానికి బాధను అర్థం చేసుకోగలుగుతాడు. ఒకప్పుడు నేను కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా కాబట్టి
ఈ రోజున వాళ్ళు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలన్న ఆలోచన కలిగింది. ఎందుకంటే ఒకప్పుడు బాధ అనుభవించాడు కాబట్టి. అలాగున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు మన కొరకు ఎంతగా చిత్రహింసలు చేయబడ్డాడు, ఎంతగా నలగొట్టబడ్డాడు, దూషించబడ్డాడు. చూడండి, మహాన ఉమ్మేశ్వరి ప్రభు మహాన, అది ఎంత బాధపడింది చూడండి. మన మహాన ఉమ్మేయకపోయినా మనం చూసి పక్కన ఉమ్మేస్తే ఏ చూసుకు మనకి ఎట్టుండేది, తట్టుకోలేక చూడండి మనం ఏం చేస్తాం, అల్లాడిపోతాం, మాట్లాడుతాం. లేదంటే ఇక నా బ్రతికే వేస్ట్, అందరు నన్ను చీ అంటున్నారు, తూ అంటున్నారు అని చెప్పి నేను చచ్చిపోతాను రకరకాల ఆలోచనలు చేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, కానీ ఆయన మహానే ఉమ్మేశారు, ఆయన మహానే కాంగ్రెస్ ఉమ్మేశారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మౌనంగా సహించారు. ఎవరి కొరకు? ఇదంతా మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు, అంతగా అప్పగించుకున్నాడు. మరి దేవుని కొరకు దేవుని వెంబడిస్తున్న తర్వాత ఎంతో మంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు, ఎంతో మంది ఎన్నెన్నో నిందలు వేస్తూ ఉంటారు, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, అన్యాయపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, రకరకాల పరిస్థితులు మన ఎదుట నిలబడుతున్నప్పుడు మరలా మనము ఇదిగో పాత జీవితంలోకి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు జీవిస్తున్న జీవితం నా ప్రభు కొరకు నేను అప్పగించుకుని బ్రతుకుతున్నా అని దేవునికి నిన్ను అప్పగించుకొని నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరి మనసును ఫాలో అవుతున్నావు? క్రీస్తు యేసు మనస్సును నువ్వు ఫాలో అవుతున్నావు. దేవునికి స్తోత్రం. చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డారా, కుటుంబంలో బిడ్డలో తల్లిదండ్రులు ఫాలో అయితే తల్లిదండ్రులకి ఎంత సంతోషం. ఆహా, అచ్చంగా నా పోలికలే, అచ్చంగా నేను చేసినట్టే చేస్తున్నాడు, అచ్చంగా నేను మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు, అచ్చంగా నేను పాడినట్టే పాడుతున్నాడు, అచ్చంగా నేను ఏ పని ఎంత శ్రద్ధగా చేస్తాను అట్లాగే నా కుమారుడు నా కుమార్తె చేస్తుంది అని ఆ బిడ్డలు చూసి ఆ తల్లిదండ్రులు సంతోషించరా? ఎంతో సంతోషిస్తారు. అట్లాగా నువ్వు దేవుని మనసును ఫాలో అవుతుంటే నిన్ను చూసి కూడా ఆ తండ్రి ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన మనస్సును ఫాలో అవుతున్నావు. నువ్వు ముందున్న ప్రతి దానిలో నిన్ను నువ్వు తగ్గించుకొని, నా ప్రియమైన దేవుని బిడ్డలు అన్నవారిని అనుకోకుండా, కొట్టుకోకుండా, తిట్టినోళ్ళు తిట్టుకోకుండా, దూషించిన వాళ్ళు దూషించుకోకుండా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని. ఎందుకంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, నేను నువ్వు ఆయనకి అప్పగించుకుని నువ్వు నడుస్తున్నావు కాబట్టి దానిలో త్యాగం ఉంది. ఏం త్యాగం చేస్తున్నావు? నువ్వు ప్రాణాన్ని త్యాగం చేయట్లా. ఏం త్యాగం చేస్తున్నావు? నీ మీదకు వస్తున్న ఆ నిందలను నువ్వు చూడకోకుండా చెవులు మోసుకుని దేవునికి అప్పగించుకుని నడుస్తున్నావు. నీ మీదకు వస్తున్న ఆ చెడ్డ మాటలు విషయంలో నువ్వు నోరు విప్పి మాట్లాడకుండా నోరును కట్టుకుని ఒక మోగడు లాగా, ఒక చెవుడు లాగా, ఒక చేతగాని వాడిలాగా, అంత చేయగలిగే సామర్థ్యము నీకు ఉండి కూడా చేతగాని వాడిలాగా నడవటంలో ఏముంది? త్యాగం ఉంది. దేవునికి స్తోత్రం. చేసే సామర్థ్యం ఉంది, ఎదుర్కొనే సామర్థ్యం ఉంది, కానీ అలా చేయకూడదు. దేవునికి మనం అప్పగించుకున్నాం. దీనిలో ఏం కనబడుతుంది? త్యాగం కనబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కానీ మన త్యాగానికి ఆయన త్యాగానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన అయితే మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. మనమేం త్యాగం చేస్తున్నాం? మన ఆశలు త్యాగం చేసుకుంటున్నాం, మన కోరికలు త్యాగం చేసుకుంటున్నాం. మా అయితే ఆకలి చంపుకొని నిద్ర చంపుకొని మెలుపుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఇదే మన త్యాగం. కానీ మన కొరకు ఆయన అయితే గొప్ప త్యాగం చేశాడు. ఆ త్యాగం గొప్పది.
ఏది ఏమైనప్పటికీ నా ప్రియమైన దేవుని బిడ్డరా, పాపంలో చేరకుండా ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవించటం అది గొప్ప త్యాగం. అలా మనము ముందుకు సాగాలి. మరి ఆయన ప్రభు కాబట్టి పాపంలో చేరకుండా జీవించాడు. మానవులు మనం ఎట్లయ్యా మీరు అనొచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ధరించిన దేహం నీవు నేను ధరించిన దేహమే, మహిమ కలిగిన దేహం కాదు. ఎందుకంటే ఈ శరీరం ఎన్ని ఆశలు కోరుకునిద్దో, ఎన్ని సుఖభోగాలు కోరుకునిద్దో, ఎన్ని డిమాండ్లు చేసిద్దో. చూడండి, ఈ శరీరం ధరించిన మనందరికీ తెలుసు. ఎందుకంటే దీనికి ఆశలు ఎక్కువ. శరీరానికి ఏమి ఎక్కువ అమ్మా? ఆశలు ఎక్కువ. శరీర ఆశలు, నేత్రాశలు, శివపు డంబాలు, రకరకాల ఆశలు ఈ శరీరానికి ఎక్కువ అన్నమాట. ఈ ఆశలను మనం జయించాలి. ఈ ఆశలను జయించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ ఆశల్లోకి మన మనసును వెళ్ళనివ్వకూడదు. ఈ ఆశలను మనము అలా దేవుని కొరకు త్యాగం చేసుకోవాలి. ఒకప్పుడు మరి దేవుని నమ్ముకోకుండా రకరకాల ఆశలు మధ్యలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇది చూడాలి, అది తినాలి, ఇది తినాలి, అక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడాలి, ఆ ప్రోగ్రాలకి ఈ ప్రోగ్రాలకి రకరకాల డ్రెస్సులు వేసుకుని మరి రోడ్ల తిరగాలి అని ఒకప్పుడు నీకు రకరకాల ఆశలు, కోరికలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత వాటన్నింటిని నువ్వు చంపుకున్నావు. వాటన్నింటిని చంపుకున్నావు. ఎందుకంటే దేవుని కొరకు త్యాగం చేసుకున్నావు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఎలా పడితే అలా మాట్లాడావు. ఇప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు నీ నోరుని త్యాగం చేసుకో. ఒకప్పుడు ఏ పడితే చూసావు, ఇప్పుడు చూడకూడదు. ఎందుకంటే త్యాగం చేసుకున్నావు. ఇలా దేవుని కొరకు త్యాగమై ఈ లోకంలో మనం బ్రతకాలి. అప్పుడే మనం దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ముందుకు సాగగలుగుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలా అప్పగించుకోవడంలో ఏముంది? దేవుని మీద మనకేముందమ్మా? ప్రేమ ఉండబట్టే కదా అప్పగించుకుంటుంది. ప్రేమ ఉండబట్టే కదా నా ప్రియమైన దేవుని బిడ్డల మనల్ని మనం అప్పగించుకొని ముందుకెళ్తుంది. చూడండి, వివాహమైన జంట నా ప్రియమైన దేవుని బిడ్డలా, ఇప్పుడు భార్య భర్త దగ్గరికి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడ పడుతుంది అమ్మా? వివాహమైన జంట భార్య తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడ పడుతుంది? భర్త దగ్గరికి వచ్చేస్తుంది. దీనిలో ఏం కనబడుతుంది అమ్మా? త్యాగం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. పుట్టింటిని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, పెరిగిన స్థలాలను వదిలేసి, ఇల్లు వాకిలను వదిలేసి ఎక్కడికి వచ్చేస్తుంది? చూడండి, భర్త దగ్గరికి వచ్చేసేస్తుంది. అందరిని వదిలేసుకుని, అందరిని విడిచిపెట్టేసి భర్త దగ్గరికి వచ్చేస్తుంది. ఏది? తాళి కట్టిన భర్త దగ్గరికి, 3 ముళ్ళు వేసిన తాళి కట్టిన ఆ భర్త దగ్గరికి ఆ క్షణంలో మొత్తాన్ని వదిలేసుకుని, తల్లిదండ్రులను వదిలేసుకుని, అన్నదమ్ములను వదిలేసుకుని, అక్కచెల్లెలను వదిలేసుకుని, పెరిగిన ఆ స్థలాలు, ఇల్లు వాక్యాలను వదిలేసుకుని ఎక్కడికి వస్తుంది? భర్త దగ్గరికి వచ్చేసి చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఊరిలో వాళ్ళెవరో అంతకుముందు తెలియకపోయినా వాళ్ళతో చక్కగా మెలకు కలిగి తగ్గించుకొని, నా ప్రియమైన దేవుని బిడ్డరా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, మరి ఆకలి దప్పులైనా, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఎన్నెన్నో కుదురులతో ఉన్న, కొరతలతో ఉన్న, చూడండి, భర్తను ప్రేమిస్తూ, భర్తకు లోబడుతూ, భర్తకు భయపడుతూ, చక్కగా కుటుంబాన్ని దిద్దుకుంటూ, కట్టుకుంటూ, మెలకువ కలిగి భార్య నడుచుకుంటా ఉండేది. దీనిలో ఏం కనబడుతుంది? త్యాగం కనబడుతుంది. త్యాగంలో ఏముంది? ప్రేమ ఉండబట్టే కదా తల్లిదండ్రులను వదిలేసుకుంది. ప్రేమ ఉండబట్టే కదా పెరిగిన ఇల్లు వాక్యాలను వదిలేసుకుంది. ప్రేమ ఉండబట్టే కదా ఇదిగో తన పెరిగిన సమస్తాన్ని వదిలేసుకొని భర్త దగ్గరికి వచ్చేది.
నా ప్రియమైన దేవుని బిడ్డలు తిట్టినా, కొట్టినా, దూషించినా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఆ ప్రేమ ఉన్నవాడు అలా భర్తకు లోబడి కట్టుబడి నడుస్తూ ఉంటారు. దీనిలో ఏం కనబడుతుంది? త్యాగంలో ప్రేమ కనబడుతుంది. అలాగనా నా ప్రియమైన దేవుని బిడ్డలా, ఆయన మనకు భర్త, మనము భార్యను. మరి ఆయన కొరకు మనము ఈ లోకంలో త్యాగంగా బ్రతకాలి, త్యాగంగా బ్రతకాలి. సమస్తాన్ని వదిలేసుకుని లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన నడవడికలను, ఈ లోక సంబంధమైన ఆశలను, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ పాపంలో మనము చేరకూడదు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఈ లోకంలో మనము జీవించే వారిగా ఉండాలి. అది దేవుని కొరకు మనల్ని మనము అప్పగించుకుని బ్రతకటం అంటే, అదే దేవుని మనసు కలిగి బ్రతకటం అంటే. అలా దేవుని కొరకు మనము త్యాగం అవ్వాలి. దేవుని కొరకు మనం ఏం త్యాగం అవుతున్నాము? మన ఆశలను త్యాగం చేసుకుంటున్నాం, మన ప్రాణాన్ని పెట్టట్లా. ఆయనైతే మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, అది గొప్ప త్యాగం. మనం చేసే త్యాగం చిన్నయే, అవి చెప్పుకోదగినవి కాదు, అనదగినవి కాదు. కానీ మనమైతే నా ప్రియమైన దేవుని బిడ్డారా అల్లాడిపోతూ ఉంటాం. అమ్మో, నాకు వచ్చే బాధ, నాకు వచ్చే కష్టం, నాకు వచ్చే శ్రమ ఎవరికి రాకూడదు, పగస్తులు కూడా రాకూడదు అని చెప్పి ఎంతగానో గొప్పగా చెప్పుకుంటాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంత వచ్చినా, ఎన్ని వచ్చినా, ఎన్ని నిలబడినా చూడండి, ప్రేమ చూడండి అన్నిటినీ సహించి, ప్రేమ ఏం చేసిద్దమ్మా? అన్నిటినీ సహించింది, భరించింది, తట్టుకునేది, నిలబడి. అది అమర్యాదగా నడవదు, అది ఉప్పొంగదు, అది స్వప్రయోజనాన్ని విచారించదు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, అది డంబంగా మాట్లాడదు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ ప్రేమలో ఏముండదు? భయం ఉండదు, భయం ఉండదు. చూడండి, ఆ రీతిగా దేవుని కొరకు మనలో మనము త్యాగం చేసుకుని ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చూడండి, రెండోది, ఏ మనస్సు మనం కలిగి నడవాలో అదే ఎబ్రియులకు రాసిన పత్రిక. చూడండి, ఎబ్రియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ కూడా చక్కటి మాట ఉంది. చూడండి, ఎబ్రియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను అర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ శరీరధారి అయిన దినాల్లో మహారోదనతో కన్యలతో తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించాడంట. ప్రభు శరీరధారి అయిన దినాలలో ఆయన బ్రతికిన మరి తీరు చూడండి ఎలా ఉందంటే, మహారోదన. ఎలా బ్రతికాడంటమ్మా? మహారోదన కన్యలతో తన్ను మరణం నుండి రక్షించగల వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు. ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు. ఆయన శరీరధారి అయిన దినాల్లో ప్రార్థన చేసేవాడు. ఎవరికి అనంటే, తన్ను మరణం నుండి రక్షించగలిగిన ఆ దేవునికి చూడండి ప్రార్థనలు, యాచనలు చేశాడు. తన్ను మరణం నుండి రక్షించగలిగిన వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను అని రాయబడి ఉన్నమాట. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన శరీరధారి అయిన దినాల్లో ప్రార్థనలు, యాచనలు చేశాడు. ఎందుకు ఈ ప్రార్థన అంటే, తన ముందున్న ఆ మరణం నుండి, తన ముందున్న సమస్యల నుండి, తన ముందున్న ఆటంకాల నుండి, తన ముందున్న ప్రతికూలమైన పరిస్థితుల నుండి అయ్యా రక్షించిన ఆయనని, రక్షించగలిగిన ఆ దేవునికి ప్రార్థనలు చేసేవాడు. అంతగా మహారోదన కన్యలతో ఆయన
గడిపేడు శరీరధారి ఏర్మ దినాలలో. అది దేవుని మనసు, అది దేవుని మనసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనసు ఎట్లుండిద్ది? మన మనసు ఎట్లుండిద్ది అంటే ఏదైనా సమస్య వస్తే మోకాళ్ళు వేయం, ప్రభుకి ప్రార్థన చేయం. ఏదైనా సమస్య వస్తే ఎవరు ఆదుకుంటారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని బ్రతులు ఆడుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవాలి, ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరికి వెళ్ళి గోడను చెప్పుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనుషులకు చెప్పుకోవడానికి మనం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని చూడండి ఆ బాధ పోయిందిలే అని అనుకుంటారు కొంతమందికి చూడండి చెప్పుకునేదాకా నిద్ర పట్టదు. కడుపు లేదన్న బాధ అంటే, ఏదైనా కష్టం అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎదుటి వానికి చెప్పేదాకా వీళ్ళకి నిద్ర పట్టదు. చెప్పుకోవాలి, చెప్పుకుంటే పోయిందిలే బాధ, తిరిగిలే బరువు అని అనుకుంటారు. కానీ తిరిగిందా బరువు? చెప్పుకుంటే తిరిగిందా? మనుషులకు చెప్పుకుంటే తీరని కాడ తీరదు. ఇంకేమైంది? ఎక్కువైందే కానీ తగ్గదు. ఎందుకని ఎక్కువైందనంటే వాళ్ళు లింపులు చెప్తారు, ఇంకోలు చెప్తారు, మళ్ళీ అది తిరిగి మరి మన దగ్గరికి వచ్చింది. భయం ఎంతమందికి తెలిసిందా అని చెప్పి మళ్ళీ తర్వాత ఇంకా బాధపడతా ఉంటాం. అనవసరంగా నేను చెప్పేది చెప్పకోకుండా బాగుండేది అని చెప్పి మళ్ళీ అప్పుడు ఇంకానో ఏడుస్తూ బాధపడుతుంది. చూశారండి? కానీ దేవుని మనసు చూడండి, దేవుని మనసు ఎలాంటిది అని అంటే, ఆయన శరీరధారి దినాలలో మహారోగులతో కన్యలతో తను మరణం నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలు యాచనాలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను అని వాక్యం చెబుతుంది. అంటే ఆయన శరీరధారి దినాలలో అంతగా ప్రార్థన చేశాడు, అంతగా యాచనాలు చేశాడు, అంతగా దేవుని వైపు చూస్తూ తన ఎదుట ఏ సమస్య ఉన్నా దేవుని వైపు చూసి ప్రార్థన చేసేవాడు. ఈ రోజున ఆ మనసు మనకుందా? మన ముందు ఏ సమస్య ఉన్నా దేవుని వైపు చూసి ప్రార్థన చేసే మనసు ఉందా? ఇది ఎవరి మనసు? క్రీస్తు యేసు మనసు. నీ ముందు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలను మోకాలేసి ప్రార్థన చేస్తున్నావంటే నువ్వెవరి మనసును ఫాలో అవుతున్నావు? దేవుని మనస్సును ఫాలో అవుతున్నావు. అలా కాకుండా నీ ముందున్న సమస్యల్లో మనుషుల వైపు నువ్వు పరుగులు తీస్తున్నావంటే నువ్వు దేవుడి మనసును ఫాలో అవట్లా, నువ్వు దేవుడి మనసును అనుసరించట్లా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ క్రీస్తు యేసు మనస్సు నీకు లేదు. దేవుని మనస్సు ఉన్న వారిమైతే, దేవుని మనస్సు కలిగి బ్రతుకుతున్న వారిమైతే, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు ఎలా నడిచాడో అదే తీరులో మనం కూడా నడవాలి. ఎందుకంటే ఆయన దేవుడయ్యా, ఆయన నడిచినట్లుగా మనం ఎలా నడిచేది అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన దేవుడే. కానీ ఆయన ధరించిన దేహము ఎలాంటిది? నీవు నేను ధరించిన దేహాన్ని ధరించి ఆయన బ్రతికి చూపించాడు. పాపులలో చేరకోకుండా పవిత్రంగా బ్రతికాడు, నిర్దోషంగా బ్రతికాడు, నిష్కలంషముగా బ్రతికాడు. ఆయన ఒక ప్రత్యేకంగా బ్రతికాడు, పాపంలో చేరకుండా ప్రత్యేకంగా జీవించాడు. సవాలు విసిరాడు రాజులకు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరుస్తారని సవాలు విసిరాడు ఆయన బ్రతికిన దినాల్లో. ఎవరు ఆయనలో పాపాన్ని పట్టుకోలేకపోయారు, ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధంగా బ్రతికాడు. శరీర ఆశలు, ఎందుకంటే ఇదే దేహాన్ని ధరించిన మనందరికీ తెలుసు, ఎన్నెన్ని డిమాండ్లు చేసింది, ఎన్నెన్ని కోరికలు కోరుకునిద్దో, చూసిందల్లా ఆశించింది, కనపడిన దాని మీద కల్లా మనసు వెళ్ళిపోతా ఉండింది. నా ప్రియమైన దేవుని పెట్టారా, దీన్ని కంట్రోల్ చేయటము ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఎందుకంటే చెమట పట్టిందంటే ఏం కోరుకునేది? గాలి కావాలని కోరుకుంది. ఆకలి వేస్తుందంటే దేని వైపు చూసింది? అన్నం వైపు చూసింది. దాహం వేస్తుందంటే దాహం వైపు చూసింది. ఏదైనా ఒక మాట వచ్చిందంటే, నిన్న వచ్చిందంటే ఈ శరీరము ఎలా రియాక్ట్ అయ్యిందో, అన్న వాళ్ళని అనాలని, తిట్టిన వాళ్ళని తిట్టాలని, కొట్టిన వాళ్ళని కొట్టాలని, దూషించిన వాళ్ళు దూషించాలని,
హింస పెట్టిన వాళ్ళు హింస పెట్టాలని ఈ శరీరం ఎలా రియాక్ట్ అయిందో మనకి అందరికీ తెలుసు. కానీ ఆయన ఇదే దేహాన్ని ధరించి ఎంతగా కంట్రోల్ చేశాడో, ఈ దేహాన్ని ఎంతగా తొక్కు పట్టేశాడో చూడండి. అన్నవారిని అన్నాడా, కొట్టిన కొట్టాడా, దూషించిన దూషించాడా? ఏమి చేయలా, ఏమి చేయలేదు. ఆయన అన్న మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించయ్యా అన్నాడు. చూశారండి, నా ప్రియమైన దేవుని బిడ్డరా, పుట్టిన వారి సైతము, పుట్టిన వారిని సైతము గేలి చేసి అపహాస్యం చేస్తున్న వారి సైతము, దూషించిన వారి సైతము, ఉమ్మవేసిన వారిని సైతము, నా ప్రియమైన దేవుని బిడ్డరా, వారిని క్షమించి వదిలేశాడు ఆయన. అది దేవుని మనసు. చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డ అట్లా అప్పగించుకున్నాడు. ఈ మధ్యాహ్న సమయం అందు నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించయ్యా. మరి అలా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ మనసును ఫాలో అవుతున్నావా? క్షమించే ఆ గుణము కలిగి నేను హింస పెడుతున్న వారిని, నేను బాధ పెడుతున్న వారిని, నీకు ఆటంకంగా ఉన్న వారిని, నా ప్రియమైన దేవుని బిడ్డరా, నిన్ను బాధ పెడుతున్న వారిని, ఇబ్బంది పెడుతున్న వారి నిమిత్తమై, ఇదిగో నీ శత్రువుల విషయమై, ఇదిగో నీ శపిస్తున్న వారి విషయమై, నీ దూషిస్తున్న వారి విషయమై, నీ విరోధుల విషయమై, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రార్థన చేసే మనసు ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే వాళ్ళందరి కొరకు ఎవరిని నువ్వు ఫాలో అవుతున్నావు? ఏ మనసును ఫాలో అవుతున్నావు? దేవుని మనసును పొందుతున్నావు. ఆ దేవుని మనసుని పొంది దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చూసి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అచ్చంగా నా బిడ్డ ఇదిగో నా మనసును ఫాలో అవుతున్నాడు, నా కుమార్తె నా మనసును ఫాలో అవుతుంది. ముందు ఏ సమస్య ఉన్నా నా వైపు చూసి నా సహాయాన్ని కోరుకుంటుంది, నా సహాయాన్ని వేడుకుంటుంది, నా సహాయం వైపు ఎదురు చూస్తుంది. తన ముందు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పకుండా ఒక్క అడుగు కూడా వేయదు అని చెప్పి నేను చూసి ప్రభు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కారణము నువ్వు ఆయన మనసును కలిగి నువ్వు నడుస్తున్నావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డగా వాక్యం చెబుతుంది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అయితే ఆయన వర్షం కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు భూమి మీదకి వర్షం వచ్చింది. మరలా వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు, భూమి మీద వర్షము పడల. మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. తన ముందున్న సమస్యలలో ప్రార్థన చేసేవాడైనా, తన ముందున్న సమస్యలో దేవుని వైపు చూశాడు, దేవుని మనసును కలిగి బ్రతికాడు, దేవుని మనసు కలిగి ముందుకు సాగాడు. మనమైతే మన ముందున్న సమస్యల్లో దేవుని వైపు చూడం. ఎవరి వైపు చూద్దాం? చూస్తే సమస్య వైపు చూద్దాం, లేదంటే మనుషుల వైపు చూస్తాం. ఇది మనం చేసే మరి పని అన్నమాట. అది మన లోపం. నా ప్రియమైన దేవుని బిడ్డగా చూస్తే దేవుని వైపే చూడాలి కానీ సమస్య వైపు చూడకూడదు. ఎందుకంటే సమస్య వైపు చూసినంత కాలము ఆ సమస్యను దాటుకుని ముందుకు వెళ్ళలేవు. ఆ సమస్యలో నీకు జయము రాదు. ఆ సమస్య ఇంకా నిన్ను ముంచేసింది, ఇంకా పెరిగితే కానీ తగ్గదు. ఆ సమస్యల్లో నువ్వు దేవుణ్ణే చూడాలి, దేవునికే ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు శరీరధారి అయిన దినాల్లో తను మరణం నుండి రక్షించగలిగిన దేవునికి ప్రార్థనలు యాచనాలు సమర్పించాడంట. దేవునికి స్తోత్రం. అలా బ్రతికినంత కాలము దేవునికి మనం ప్రార్థనలు చేయటమే. మన ముందు ఏ సమస్య ఉన్నా దేవునికి ప్రార్థన చేయటమే. నన్ను తప్పించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను నడిపించయ్యా, నాకు సహాయం చేయయ్యా. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా, నా కుటుంబం ఈ పరిస్థితుల్లో ఉంది, నన్ను ఈ సమస్య చుట్టుముట్టింది, నాకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేయయ్యా, నన్ను కాపాడు, నన్ను తప్పించు ప్రభువా అని చెప్పి
కన్నీళ్లతో రోదనతో మనము దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన కూడా అలా చేశాడు శరీరధారి అయిన దినాలలో. ఆ మనస్సును కలిగి మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాధపడాలా? సమస్యలు మన ముందున్నప్పుడు బాధపడాలా? బాధపడకూడదు. ఎందుకంటే ప్రభు తన ముందున్న సమస్యలలో ఏ మనసు కలిగి నడిచాడో మనం కూడా ఆ మనసును ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనకు గొప్ప జయము కలిగింది. దేవునికి స్తోత్రం. చివరిగా ఇంకో మాట నేను చెప్పి ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో చక్కటి మాట, ఈ మాట కూడా నేను చెప్పి ముగించేస్తాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూశారండి, ఆయన మనుషుని పోలికగా పుట్టి ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడంట? దాసుని స్వరూపం. దాసుడు అంటే ఎవరమ్మా? పనివాడు. దాసుడు అంటే ఎవరు? పనివాడు. యజమానుని ఏమంటారు? అధికారిని యజమానుడు అంటాడు. దాసుని పనుడు అని అంటారు. ఇప్పుడు ఆయన ఎలా ధరించుకుని వచ్చాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు. మనుషుని పోలికగా పుట్టి ఏ స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు. దాసుడు అని అంటే యజమానుడు ఏది చెబితే అది దాసుడు చెయ్యాలి. దాసుడు పని ఏంటి? యజమాని ఏది చెబితే ఆ పని దాసుడు చెయ్యాలి. చూడండి, ఆ దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్న జనాలలో బ్రతికాడు. ఎలా బ్రతికాడంటమ్మా? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అలాగున మనము కూడా ఆ స్వభావం మనకు రావాలి. ఏ స్వభావము? దాసుడు స్వభావం. దాసుడు అనంటే ఏది చెబుతాడో, ఏది యజమానుడు చెబుతాడో ఆ పని దాసుడు చేస్తాడు. అలాగున నా ప్రియమైన దేవుని బిడ్డరా, మన యజమాని అయిన దేవుడు మనకేది చెబుతున్నాడో అది మనము చేసేవారిగా ఉండాలి. అదే దాసుడి స్వరూపము. అదే పనివాడు తనం అంటే. పనుడు పని ఏంటి అమ్మా? యజమానుడు ఏం చెబితే అది చేయటమే పనుడు పని. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి, ఒక యజమాని ఒక పని చెబితే ఆ పని చేసిన తర్వాత, యజమాని చెప్పిన పనంతా చేసిన తర్వాత ఈ పనుడు నాకు యజమానుడు బహుమానం ఇస్తాడు, ప్రైజ్ ఇస్తాడని అలా ఎదురు చూస్తాడా? లేదు. ఎందుకంటే పనుడు పని అది. నా యజమాని ఏ పని చెప్తే అది నేను చెయ్యాలి, అంతే. నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, పనుడు చేలో పని చేస్తున్నాడు. యజమానికి ఆకలేసింది. వచ్చాను పెట్టు అన్నాడు. పనుడు ఏం చేయాలి? ఆడ ఆకలితో ఉన్నా చెమట్ల కాలిపోతున్నా, చేతులని కందిపోయినా, నా ప్రియమైన దేవుని బిడ్డగా ఒళ్ళంతా చెమటలతో ఉన్నా ఆ పనుడు ఏం చేయాలి? యజమాని మాట ప్రకారంగా ఆ కండవని ఎత్తుకున్న కండవని తీసి నడనికి కట్టుకుని గబగబా ఆ కందిపోయిన చేతులు శుభ్రంగా కడుక్కుని యజమాని భోజనాన్ని కూర్చున్నాడని గజగజలాడుతూ వచ్చి అక్కడికి అతనికి ఆగలేస్తుంది, ఎవరికి పనుడికి ఆగలేస్తుంది. అయినా సరే అలా యజమాని పని చేయాలి, యజమాని మాట వినాలని ఆ పనుడు ఏం చేస్తాడు? అలా యజమానుడికి వడ్డించి ఈ పనుడికి ఆగలేస్తున్నా ఆ యజమాని తినే వరకు ఇంకా మంచిలు కావాలేమో, అన్నం వేయాలేమో, కూర వేయాలేమో, ఆ తిన్న ఇస్త్రాలు తీయాలి, ఆ వల్ల శుభ్రంగా చేయాలి అని చెప్పి ఇదిగో ఈ పనుడికి ఆకలేస్తున్నా, చెమట్లు కారుతున్నా,
ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్నో పనులు ఉన్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఈ పనుడు ఏం చేస్తాడు? ఆ యజమాని తినేంత వరకు తన ఆకలను చంపుకొని అలాగే నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పనుడు పని పనుడు, యజమాని పని యజమాని. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు ఏ స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు. అంటే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆ పనిని నెరవేర్చడానికి తను తాను తగ్గించుకున్నాడు దాసుడిగా. ఒక దాసుడు ఎంతగా తగ్గించుకుంటాడో అంతకంటే ఎక్కువగా ఆయన తగ్గించుకుని బ్రతికాడు. మరి మనం కూడా ఆ స్వరూపాన్ని, ఆ దాసుడి స్వరూపం, ఎందుకంటే ఆయన మనకి ఏది చెప్పాడో, ఎలా నడవమన్నాడో, ఏ మనసు కలిగి బ్రతకమన్నాడో అలా బ్రతకటం మనకెంతో క్షేమము. దేవునికి స్తోత్రం. అలా తగ్గించుకుని బ్రతకాలి, అలా తగ్గించుకుని ముందుకు వెళ్ళాలి. యజమానుడు ఏది చెబితే అది మనము చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన యజమానుడు, మనము పనులు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఆ పనుడు అలా వడ్డిస్తున్నప్పుడు ఎలా ఆనందన్నావా అని యజమానుడు అడుగుతాడా? అడగనే అడుగుతాడు. నువ్వు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకో అన్నం తిన్నావు అని అంటాడా? అన్నం కూడా అన్నం తిన్నావా అని అంటాడా? ఎందుకంటే ఆ డ్యూటీ, పనుడు డ్యూటీ చేయాలి. అలా చేసి అలా నిలబడతాడు. అది డ్యూటీ అన్నమాట. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన ముందు ఏ సమస్య ఉన్నా, మన ముందు ఏ బాధ ఉన్నా, మన ముందు ఏ కష్టం ఉన్నా, ఏ నింద ఉన్నా, ఏ అవమానం ఉన్నా, మనం ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. మనుషుల వైపు చూడకూడదు. వాళ్ళ దగ్గర మనం పరుగులు తీయకూడదు. ఎవరికి మనం వినమించుకోకూడదు. ఎవరికి వినమించుకోవాలి? దేవునికి వినమించుకోవాలి. అది ఎవరి మనసు? దేవుని మనసు. నువ్వు దేవునికి ఎంతగా తగ్గించుకుంటావో, నువ్వెంతగా దేవునికి లోపడతావో, నువ్వెంతగా దేవుని మాట వింటానికి నువ్వు ఇష్టపడతావో. చూడండి, నీ కష్టాలే ఉన్నాయి, బాధలే ఉన్నాయి. మనోడు ఏం చేస్తాడు? చేతులు కందిపోయిన యజమానుడు పిలిచాడని పరుగులు తీస్తాడా? పరుగులు తీయడా? పరుగులు తీస్తాడు. తనకు ఆకలేస్తున్నా నా ప్రియమైన దేవుని బిడ్డారా, పరుగులు తీసుకుంటూ వస్తాడు. నేను మొన్న ఇంటికెళ్ళి, ఆ ఇంటికెళ్తే పాపం ఆయన అన్నం పెట్టుకుని ఆ తింటాకి పల్లెల్లో పెట్టుకుని అట్లా ముందుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్తే నేను అలా ఒక ప్రార్థన చేస్తున్నా. సరే మరి అన్నం తినేదాకా ఎందుకులే, పిల్లడు అన్నం తిన్నాడు కదా, లోపల తిన్నాయి అని చెప్పి ఈలోపు బయట ఉన్నాం కదా, ప్రార్థన చేసేద్దామని బయట నిలబడి ప్రార్థన చేస్తుంటే అన్నం తినేవాడు పక్కనికి వచ్చి నిలబడ్డాడు. నేను ఆమె అన్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నా ముందు నిలబడ్డాడు. అదేంటయ్యా అన్నం ఎప్పుడు తిన్నామని అంటే, తినేసాను అయ్యారా నాకు. ఎప్పుడు తిన్నావయ్యానంటే అసలు 5 నిమిషాలు. ఎప్పుడు తిన్నావయ్యా? తినేసేనా తినలా, ప్రార్థన చేస్తున్నానని ఆ అన్నం అక్కడ వదిలిపెట్టేసుకొచ్చి నిలబడ్డాడు. నాకు ఆలోచన వచ్చింది, ఇచ్చేది తింటున్నాడు కదా, తిన్నాయని అని చెప్పి తల్లికి ప్రార్థన చేద్దామని తల్లికి ప్రార్థన చేద్దంటే ఆ తినే అన్నం అట్లా వదిలిపెట్టి వచ్చేసేసాడు. అంటే ఆకలిని అట్లా వదిలిపెట్టేసి అయ్యగారు ప్రార్థన చేస్తాడని వచ్చేసి ఆ మాటల్లో ఏకీభవించి, ఆ ప్రార్థనలు ఏకీభవించి అలా నిలబడ్డాడు. నాకు సంతోషం వేసింది, ఆనందం వేసింది, ఆలోచన చేశాను. అట్లాగే మనము కూడా మనకెంత ఆకలి ఉన్నా, మనకెన్ని సమస్యలు ఉన్నా, మనకెన్ని బాధలున్నా మనం ఎవరి ముందు నిలబడాలి? దేవుని ముందు నిలబడాలి. అదే దాసుని స్వరూపం. పన్నుడు అదే, యజమానుడు ముందు నిలబడాలి. నా యజమానుడు నువ్వయ్యా, నా యజమానుడు నువ్వయ్యా, నువ్వేది చెప్తే నేను అది చేస్తానయ్యా అని చెప్పి అంతగా దాసుని స్వరూపము ధరించుకుని మనం నిలబడాలి. ఆ దాసుని స్వరూపాన్ని ధరించుకుని నిలబడాలి. దేవునికి స్తోత్రం.
ఇది ఎవరి మనసు? క్రీస్తు యేసు మనసు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, దేవుని మనసు ఎలాంటిది అని అంటే పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించిన మనసు దేవుని మనసు. ఆయన మనసు నా ప్రియమైన దేవుని అందరి కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్న మనసు ఆయన మనసు. త్యాగమైన మనసు ఆయన మనసు. ప్రేమలో ఏముంది? త్యాగం. మనం పరిమళ వాసన కొనటానికి మన కొరకు త్యాగం అయ్యాడు. మరి దేవుడి కొరకు ఏం త్యాగం అవుతున్నాం? ఏం త్యాగం అవుతున్నాం? ఆకలిని చంపుకుంటున్నామా? ఆకలిని చంపుకొని నిద్రను చంపుకొని ప్రార్థన చేస్తున్నామా? ఈ ఆకలి నిద్ర దేని కొరకు చంపుకుంటున్నాము? మనం త్యాగం అయ్యే ప్రతిదీ ఎవరి కొరకు త్యాగం అవుతున్నాం చెప్పాలి. మన కొరకు మనమే త్యాగం అవుతున్నాం. ఇప్పుడు నువ్వు ఆకలిని చంపుకున్నా, నిద్రను చంపుకున్నా, నువ్వు చేసే ప్రార్థన అంతా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు చెప్పాలి. ఉపవాసం నుండి మనం చేసే ప్రార్థన అంతా ఎవరి కొరకు చేస్తున్నాం? దేవుని కొరకు చేస్తున్నాం, మన కొరకు చేస్తున్నామా? ఎవరి కొరకు చేస్తున్నావు అమ్మా? మన కొరకే మనమే చేసుకుంటున్నాం. అయ్యా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, చదువు లేదు, బలహీనతలు ఉన్నాయి, అట్లు ఉన్నాయి, ఇట్లు ఉన్నాయి అని చెప్పి చేసే ప్రార్థన అంతా ఎవరి కొరకు? మన కొరకు మనమే చేసుకుంటున్నాం. అసలు దేవుని కొరకు నేనేం చేస్తున్నా? ఆయన కొరకు నేనేం చేస్తున్నా? అయ్యా ఒక కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శ్రమ వచ్చింది, నిన్న అవమానము, ఇటువంటి పరిస్థితుల్లో నీ పక్షాన్ని నిలబడాలి, నీ కొరకు నేను బ్రతకాలి, పాపలలో చేరకూడదు, ప్రత్యేకంగా నేను జీవించాలి, నా కొరకు నువ్వు బ్రతికేమో, నీ కొరకు నేను బ్రతకాలి, అలా నన్ను బ్రతికించయ్యా, నన్ను అలా బలపరిచి నడిపించయ్యా అని మనం ఎలా ప్రార్థన చేస్తావా? ఎలా చేయం? ఎంతవరకు? నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు ఆరోగ్యాన్ని, నాకు ఉద్యోగాన్ని, నాకు అలా అయ్యి, నాకు ఎలా అయ్యి అని చెప్పి మనం చేసే ప్రార్థన అంతా మన కొరకు మనమే చూసుకోవాలి. అంటే దేవుని యొద్ద నుండి మనము తీసుకుంటాకే మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ అయ్యా నీ చేతిలో నేను వాడబడాలి, నీ చేతిలో నేను ఇదిగో నడిపించబడాలి, నన్ను వాడుకోవాలి, నడిపించయ్యా, ఇదిగో ఈ మాటలో నన్ను నడిపించయ్యా, నాకు ఓర్పుని అయ్యా, నాకు సహనాన్ని అయ్యా, నాకు ఎప్పుడైనా ధైర్యాన్ని అయ్యా, ఇదిగో నీ మనసు కలిగిన నీ మనసు కలిగిన బ్రతకాలి, నాకు సహాయం చేయాలి, నడిపించయ్యా. మన బలహీనతను దేవునికి చెప్పుకొని, నైనా నాకు సహాయం చేయి, నన్ను నడిపించయ్యా అని మనం ఇలా మన లోపాన్ని ఎత్తుపట్టి, మన బలహీనతను ఎత్తుపట్టి అలా దిద్దుకొని సరి చేసుకుని, ఇదిగో ఇలా ఇలా పలు చోట మాటల్లో పడిపోతున్నా, చూపుల్లో పడిపోతున్నా, తలంపులో పడిపోతున్నా, నడవడికలో పడిపోతున్నా, ఓర్పు నాలో లేదు, అందరితో ఏకీభవించి నడుస్తున్నా, ఆ పవిత్రతలు నాలో లేదు, ఆ నిర్దోషత్వం నాలో లేదయ్యా, రకరకాల కల్మషాలు అంటించుకుని నేను జీవిస్తున్నాను తప్ప, అయినా నాకు సహాయం చేయి, నన్ను నడిపించు అని ఇలా మనము ప్రార్థన చేయలేకపోతాం. మనం చేసే ప్రార్థన అంతా ఎలా ఉంటుందంటే, నువ్వు పక్కన ఉద్యోగం చేస్తున్నాను, నాకే ఉద్యోగం లేదు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నాను, నేను ఏ వ్యాపారం లేకుండా ఇలా ఉన్నానయ్యా, ఇదిగో వాళ్ళు చక్కగా అన్ని కొనుక్కుంటున్నారు, నాకేం లేదయ్యా, వాళ్ళ పిల్లలు చక్కగా బతుకుతున్నారు, నా పిల్లలు అయిపోయారయ్యా, అయ్యా 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 ఓ సహాయం చెయ్యయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, గొప్పగా చెయ్యయ్యా, హెచ్చించయ్యా అని మనం ఇదే ప్రార్థన. చూసారంటే అంటే ఎంతవరకు దేవుని దగ్గర మనం తీసుకుంటున్నాం, కానీ ఆయన చేతుల్లో నేను ఎంతవరకు వాడబడుతున్నా, ఎంతవరకు నలగొట్టబడుతున్నా, ఎంతవరకు నేను నడిపించబడుతున్నా, ఇది మనం చూసుకోలేకపోతాం. చూసారండి నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎలా ఉండాలి? ఆయన మాట కొరకు నేను ఎంతగా బ్రతుకుతున్నా, ఎంతగా తగ్గించుకొని బ్రతుకుతున్నా, ఎంతగా నేను త్యాగమవుతున్నా, నా ఆశలను ఆయన మాట కొరకు నేను త్యాగంగా ఎంతవరకు నేను త్యాగమై జీవిస్తున్నా ఆయన మాట కొరకు అనేది మనం చూసుకుంటా ఉండాలి. ఎందుకంటే దీనిలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది.
దేవునికి స్తోత్రం. అలాగున మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. అలాగున నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, ప్రతి విషయములో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రతి విషయములో మనకి ఏ స్వభావం ఉండాలి? దాసుని స్వరూపము కలిగి మనం నడవాలి. దాసుడు ఏం చేస్తాడు? యజమానుడు ఏది చెప్తే అది చేస్తాడు. మన యజమానుడు ఇది ఇలా చెప్పాడు, ఇలా నడవమని చెప్పాడు, అంతే. మనం పనులు మనం అలా నడవటమే. మనకి మెప్పుల అవసరంలా, గొప్పల అవసరంలా, పొగడతల అవసరంలా. ఎవరు మనకి దండ వేయాల్సిన పని లేదు, కిరీటాలు పెట్టాల్సిన పని లేదు, బహుమానాలు ఇవ్వాల్సిన పని లేదు, పొగడాల్సిన పని లేదు, మెచ్చుకోవాల్సిన పని లేదు, ఏ పేరు ప్రఖ్యాతులు మనకు అవసరం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డగా దాసులము మనము, పనివారము. పనుడికి మెప్పులే ఉంటాయమ్మా, పొగడతలు ఉంటాయా? వండనే వండు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డగా ఆ రీతిగా మనము ఆ దాసుని స్వరూపము కలిగి మనల్ని మనం తగ్గించుకుని, పనుడికి ఏముండిద్ది? తగ్గింపు ఉండేది. పనుడికి ఏముండిద్దమ్మా? ఇప్పుడు వాటర్లోకి వెళ్ళండి, సప్లైర్లో ఉంటారు కదా, ఆడేం చేస్తాడు? చక్కగా టేబుల్ మీద కూర్చొని, వాళ్ళందరూ టేబుల్ మీద కూర్చొని ఎంతమంది కూర్చుంటారు? 10 మంది, 20 మంది, 30 మంది దాకా కూర్చుంటారు వాటర్లో. వాళ్ళు ఏం చేస్తారు? ఒకటి నాకు పొరట అంటాడు, అట్టు అంటాడు, చపాతీ అంటాడు, గారె అంటాడు, ఇడ్లీ అంటాడు. చూడండి, 10 మంది 10 రకాలుగా చెబుతారు. చెబుతున్నప్పుడు అవన్నీ ఆ పనుడు ఏం చేస్తాడు? మైండ్లో పెట్టుకొని అటు అన్నవాడికి అట్టు తీసుకెళ్ళిస్తాడు, గాలి అన్నవాడికి గాలి తీసుకెళ్ళిస్తాడు, ఇడ్లీ అన్నవాడికి ఇడ్లీ తీసుకెళ్ళిస్తాడు, అట్టు అన్నవాడికి గాలి తీసుకెళ్ళిస్తే, నేను చెప్పింది ఏంటి, నువ్వు తీసుకొచ్చింది ఏంటి అని కసురుకున్నా సారీ అండి, తప్పైందండి అని చెప్పి పనుడు ఏం చెప్తాడు? తగ్గించుకుని మళ్ళా ఆయన చెప్పింది తీసుకొచ్చి అక్కడ పెడతాడు. చట్నీ అని అంటాడు, మళ్ళీ చట్నీ అంటాడు. మంచిని పెట్టాడు అంటాడు, మంచిని పెడతాడు. చూసారా? పనుడు పనేంటి? తగ్గించుకొని ఏది చెబితే అది చేయాలి. అది డ్యూటీ, అది ఆయన డ్యూటీ. అలాగే మన డ్యూటీ ఏంటి? ప్రభు ఏది చెబితే అది చేయటమే. మనకి హెచ్చింపు లేదు. వాళ్ళు అన్నారయ్యా, వీళ్ళు అన్నారయ్యా, అట్టన్నారయ్యా, ఇట్టన్నారయ్యా. చూడండి, ఆ డ్యూటీ చేస్తున్న, ఆ వాటిలో డ్యూటీ చేస్తున్న వాళ్ళు పట్టించుకుంటారా? పట్టించుకుంటే డ్యూటీ చేయగలుగుతారా? ఆ జీతం సంపాదించుకోగలుగుతారా? ఆ డ్యూటీలో నిలబడగలుగుతారా? ఆ పనిలో నిలబడలేరు, ఆ పని చేయలేరు. వీటన్నిటిని ఎదుర్కోగలిగితేనే నువ్వు పని చేయగలుగుతావు అంటాడు యజమానుడు. ఆ మాటలన్నీ వస్తే ఆ చిరాకంతా ఉండిద్ది. ఒక్కొక్కడు కసురుకుంటాడు, ఒకడు ఏంటిది అని చెప్పి తిడతా ఉంటాడు. అటన్నింటిలో ఏం చేయాలి? పనుడు తట్టుకొని నిలబడే లెక్కైతే నువ్వు ఈ డ్యూటీ చేయగలుగుతావు, ఈ పనులు నువ్వు నెగ్గగలుగుతావు అని యజమానుడు అంటాడు. నీకు ఆ ఓర్పు లేదా? పక్క తప్పుకో, నీ బదులు గోలు పెట్టుకుంటావు అని చెప్పి యజమానుడు ఏం చేస్తాడు? గోలు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మన వంతు కూడా చూడండి, దాసుల స్వరూపం, పనివారము. ఈ పనివారంగా మనము, దేవుడు పనివారిగా మనం ఉన్నప్పుడు, ఆయన మాట చొప్పున మనం నడుస్తున్నప్పుడు ఎన్నెన్నో వస్తాయి, ఎగతాళ్ళు వస్తాయి, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. అట్టొచ్చినాయి ఇట్టొచ్చినాయి అని నా ప్రియమైన దేవుడిని పెట్టారా, దేని వైపు చూడకూడదు. ఓర్పుతో, సహనంతో, నిరంతరంతో నేను పనోడిని, నా యజమానుడు ఉన్నాడు, నాకు జీతం ఇచ్చే నా యజమానుడు ఉన్నాడు, ఆయన పని నేను చేస్తున్నా, ఆయన పనిలో నేను జాయిన్ అయ్యా, ఆయన పని నేను చేయటమే. ఈ పని చేసేటప్పుడు నాకు ఎన్నెన్నో వస్తాయి, ఆయన పట్టించుకోకూడదు, ఆయన పట్టించుకుంటే నేను డ్యూటీ చేయలేను అని చెప్పి పనుడు ఏం చేస్తాడు? మంచి చురుకుగా ఉంటాడు. 10 మంది ఎంతమంది ఎన్ని చెప్తారో, గారు అన్నవాడికి గారు, ఇడ్లీ అన్నవాడికి ఇడ్లీ, చపాతీ అన్నవాడికి చపాతీ, టీ అన్నవాడికి టీయా, కాఫీ అన్నవాడికి కాఫీ, చట్నీ, నీళ్లు, ఇవన్నీ చేయగల ప్లేట్లు తీసి శుభ్రంగా బలాలని దుడ్డు చేసేస్తాడు. ఈ పని ఆ పని ఎంతమంది పిలుస్తారు? 4 మూలలో తిరుగుతారు. 4 మూలలకు వెళ్ళి
నలుగురితో మాట్లాడు, నలుగురికి సమాధానం చెప్పాలి. ఇది ఆగలేస్తానే ఉండిద్ది, మంచి నిలవుతూనే ఉంటే, కాళ్ళు నొప్పులు పడుతూనే ఉంటే, కానీ అలా తిరుగుతూనే ఉండాలి. సర్వరు పని అదే. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆయన పనిలో మనము అలా దాసుని స్వరూపము కలిగి మనం తగ్గించుకొని ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మనం దేవునికరంగా ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఆ మనస్సు, ఏ మనసు? క్రీస్తు మనసు కలిగి మనము ముందుకు సాగే వారిగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనందరినీ బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.